ఫుల్ స్టాక్ డెవలప్మెంట్. మీలో చాలామంది ఫుల్ స్టాక్ డెవలప్మెంట్ నేర్చుకోవాలనుకుంటుంటారు. బట్ ఎలా నేర్చుకోవాలి? ఎక్కడి నుంచి మొదలుపెట్టాలి? అనే ప్రాపర్ గైడెన్స్ లేకపోవడం వల్ల చాలామంది నేర్చుకోవాలనే ఇంట్రెస్ట్ రాక డ్రాప్ అయిపోతూ ఉంటారు. ఈ వీడియోలో మనం ఫుల్ స్టాక్ డెవలప్మెంట్ అంటే ఏంటి? ఎలా నేర్చుకోవాలి? ఎక్కడి నుంచి స్టార్ట్ చేయాలి? ఫుల్ స్టాక్‌లో ఫ్రంట్ ఎండ్ అంటే ఏంటి? బ్యాక్ ఎండ్ అంటే ఏంటి? డేటాబేస్ అంటే ఏంటి? ఇలా అన్ని థింగ్స్ క్లియర్‌గా డిస్కస్ చేద్దాం. వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ కోడ్ కేక. మై నేమ్ ఇస్ కరీం. లెట్స్ గెట్ స్టార్ట్ అవర్ వీడియో ఫుల్ స్టాక్ రోడ్ మ్యాప్ 2026. ముందుగా మనం ఫుల్ స్టాక్ డెవలపర్ అసలు ఏ టెక్నాలజీస్ మీద వర్క్ చేస్తారనేది ఒకసారి బ్రీఫ్గా అర్థం చేసుకుందాం. ఒక ఫుల్ స్టాక్ డెవలపర్ ఫ్రంట్ ఎండ్ మీద, బ్యాక్ ఎండ్ మీద, డేటాబేస్ మీద అండ్ అలాగే డిప్లాయ్మెంట్ అండ్ సెక్యూరిటీ రిలేటెడ్గా కూడా వర్క్ చేస్తారనమాట. క్లియర్గా అసలు ఫ్రంట్ ఎండ్ అంటే ఏంటి, బ్యాక్ ఎండ్ అంటే ఏంటి, డేటాబేస్ అంటే ఏంటి, డిప్లాయ్మెంట్ అండ్ సెక్యూరిటీ రిలేటెడ్ కూడా మనం క్లియర్గా ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం. దానికంటే ముందు ఒక చిన్న ఎగ్జాంపుల్గా అనుకుందాం, అర్థం చేసుకుందాం. లెట్స్ సే మీరు ఒక కొత్త ఇల్లు అనేది కట్టిస్తున్నారు అనుకుందాం. జనరల్గా ఒక హౌస్ అనేది మనం కన్స్ట్రక్ట్ చేయడానికి ఎవరెవరు చేస్తుంటారు వర్క్? టాపీ పని చేసేవాళ్ళు చేస్తుంటారు, ప్లంబింగ్ వర్క్ చేసేవాళ్ళు చేస్తుంటారు, కరెంట్ వర్క్ అనేది రిలేటెడ్గా వాళ్ళు చేస్తుంటారు, పెయింటింగ్ రిలేటెడ్గా పెయింటర్స్ చేస్తూ ఉంటారు, కింద టైల్స్ రిలేటెడ్గా టైల్స్ వేసేవాళ్ళు చేస్తుంటారు. ఇలా ఏంటంటే మల్టిపుల్ వర్క్స్ చేసే వాళ్ళందరూ కలిస్తేనే ఒక ఇల్లు కరెక్ట్గా మనకి బిల్డ్ అవుతుంది కదా. అలాగే ఒక వెబ్సైట్ని డిజైన్ చేయడానికి ఫ్రంట్ ఎండ్ డెవలపర్ వాళ్ళు, బ్యాక్ ఎండ్ డెవలపర్ వాళ్ళు, డేటాబేస్ రిలేటెడ్గా, డిప్లాయ్మెంట్, సెక్యూరిటీ, ఇలా ఏంటంటే డిఫరెంట్ రోల్స్ అనేవి ఉంటాయన్నమాట. ఈ రోల్స్ అన్నిటినీ ఎవరైతే కలిపి చేస్తారో వాళ్ళు ఫుల్ స్టాక్ డెవలపర్. అంటే ఫ్రంట్ ఎండ్ డెవలపింగ్ చేస్తుంటారు, బ్యాక్ ఎండ్ అప్లికేషన్స్ బిల్డ్ చేస్తారు, డేటాబేస్ రిలేటెడ్గా హ్యాండిల్ చేస్తుంటారు, డిప్లాయ్మెంట్ అండ్ సెక్యూరిటీని కూడా హ్యాండిల్ చేస్తూ ఉంటారనమాట. ఇవన్నీ చేసిన వాళ్ళే ఒక ఫుల్ స్టాక్ డెవలపర్ అవుతారు. మనం ఫ్రంట్ ఎండ్ అంటే ఏంటి, బ్యాక్ ఎండ్ అంటే ఏంటి, డేటాబేస్ అంటే ఏంటి, డిప్లాయ్మెంట్ అండ్ సెక్యూరిటీ అంటే ఏంటి అనేది కూడా మనం ఏం చేద్దాం అంటే క్లియర్గా అర్థం చేసుకుందాం. ముందుగా ఫ్రంట్ ఎండ్ డెవలప్మెంట్ని అర్థం చేసుకుందాం. ఫ్రంట్ ఎండ్ డెవలప్మెంట్ ఇది సింపుల్గా అర్థం చేసుకోవాలనుకుంటే మనం బ్రౌజర్లో ఒక వెబ్సైట్ని ఓపెన్ చేసామనుకుందాం. లెట్స్ సే ఒక కామర్స్ వెబ్సైట్ అమెజాన్ అనుకుందాం. సో అమెజాన్ మనం ఓపెన్ చేస్తాం, మనకు కావాల్సిన గ్రోసరీ, క్లాతింగ్, ఎలక్ట్రానిక్స్, ఇలా ఏంటంటే మనం డిఫరెంట్గా సెర్చ్ అయితే చేస్తాము. మనకు కావాల్సిన థింగ్స్ని మనం బై అన్నా చేస్తాం, లేదంటే ఫర్దర్గా కొనడానికి కార్ట్లో యాడ్ చేసుకుంటాం. ఓకే, అక్కడ ఏంటంటే మనం ఒక వెబ్సైట్ని చూడగలుగుతున్నాం, దాంతో మనకు కావాల్సిన వర్క్ ఆ రిలేటెడ్గా టచ్ చేస్తున్నాము. సో యాక్షన్స్ అయితే జరుగుతున్నాయి. అలా ఏదైతే మనం చూస్తున్నామో, మన కంటితో మనం చూస్తున్నామో, సో టచ్ చేస్తున్నామో, అదంతా కూడా మనకి ఫ్రంట్ ఎండ్. క్లియర్? సో ఫ్రంట్ ఎండ్ ఈస్ ద పార్ట్ ఆఫ్ ఎ వెబ్సైట్ ఆర్ యాప్ దట్ యూజర్ కెన్ సీ అండ్ టచ్. మనం ఏదైతే చూస్తున్నామో, ఒక వెబ్సైట్ ఓపెన్ చేసినప్పుడు మనకి ఏదైతే కంటికి కనిపిస్తుందో అక్కడ, అదంతా కూడా మనకి ఫ్రంట్ ఎండ్ పార్ట్ అనమాట. ఆ ఫ్రంట్ ఎండ్ పార్ట్ని డిజైన్ చేసేవారే ఫ్రంట్ ఎండ్ డెవలపర్స్ అని అంటామన్నమాట. సో ఇలా ఈ ఫ్రంట్ ఎండ్ డెవలప్మెంట్ ఏదైతే ఉందో, ఈ ఫ్రంట్ ఎండ్ డెవలప్మెంట్ని డిజైన్ చేయడానికి కొన్ని లాంగ్వేజెస్ అయితే అవసరం అవుతాయి అన్నమాట. అవే మనకి HTML, CSS, జావాస్క్రిప్ట్. ఈ HTML, CSS, జావాస్క్రిప్ట్ గురించి మీలో కొంతమందికి ఐడియా ఉండొచ్చు, కొంతమందికి అయితే ఐడియా ఉండకపోవచ్చు. నో ప్రాబ్లం, ఐడియా లేకపోయినా కూడా మనం ఏంటనేది క్లియర్గా డిస్కస్ చేద్దాం. ఓకే, ఇక్కడ మీకు ఒక డౌట్ రావచ్చు, ఎందుకు HTML, CSS, జావాస్క్రిప్ట్ని మాత్రమే యూజ్ చేస్తారు ఒక వెబ్సైట్ని డిజైన్ చేయడానికి అని. ఓకే, వెబ్సైట్స్ యాక్చువల్గా మనం బ్రౌజర్ ఓపెన్ చేస్తాం కదా. సో బ్రౌజర్కి అర్థమయ్యే లాంగ్వేజెస్ ఏంటి అంటే HTML, CSS, జావాస్క్రిప్ట్. ఈ మూడింటిని మాత్రమే బ్రౌజర్ అర్థం చేసుకోగలదు అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ మీకు చెప్పాలనుకుంటే, హ్యూమన్ టు హ్యూమన్ మాట్లాడాలి అనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ నేను నా ఫ్రెండ్ కూర్చున్నాం. సపోజ్ నేను నా ఫ్రెండ్ని ఆ బుక్ని నాకు పాస్ చేయమని నేను చెప్పాను. సో నేను చెప్పింది దానికి అర్థమైంది కాబట్టి ఆ బుక్ నాకు ఇస్తాడు. లేదు, ఈ వర్క్ నాకు చేసి పెట్టు అని నేను చెప్పాను. సో తను ఆ వర్క్ అనేది నాకు చేసి పెట్టాడు. ఓకే, సో ఇలా నేను తనకి అర్థమయ్యే భాషలో చెప్పాను కాబట్టి తను దాన్ని అర్థం చేసుకొని సో దానికి రిలేటెడ్గా వర్క్ అనేది చేశాడు. అలాగే ఒక వెబ్సైట్ మనం డిజైన్ చేయాలనుకుంటే ఈ టెక్నాలజీస్ని యూజ్ చేయాలి. ఎందుకు అంటే బ్రౌజర్లోనే కదా మనకి ఏదైనా వెబ్సైట్ అనేది మనం ఓపెన్ చేయగలి, యూజ్ చేయగలం. ఓకేనా? సో ఆ బ్రౌజర్కి అర్థమయ్యే లాంగ్వేజ్ ఏంటంటే HTML, CSS, జావాస్క్రిప్ట్ అనమాట. ఇవి తప్ప బ్రౌజర్ ఏంటంటే అర్థం చేసుకోలేదు ఏ లాంగ్వేజ్ని. సో మనం ఈ లాంగ్వేజ్ని యూజ్ చేసి, సో ఇక్కడ నాకు ఇలా ఒక హెడ్డింగ్ కావాలి, ఇక్కడ ఇలా నాకు ఒక ఇమేజ్ కావాలి, ఇక్కడ నాకు ఒక పారాగ్రాఫ్ కావాలి అని మనం ఈ HTMLని,
యూజ్ చేసి మనం ఏంటంటే బ్రౌజర్కి అర్థమయ్యేటట్టు చెప్తామన్నమాట. అలాగే సిఎస్ఎస్, జావా స్క్రిప్ట్ వీటి గురించి కూడా ఒక్కొక్క దాని గురించి మనం అర్థం చేసుకుందాం. సింపుల్గా మీకు ఏం అర్థం అవ్వాలి అనుకుంటే, మనం ఒక వెబ్సైట్ని డిజైన్ చేయాలనుకుంటే బ్రౌజర్కి అర్థమయ్యే భాషలో మనం చెప్పాలి. బ్రౌజర్కి ఏం అర్థమవుతుంది, ఏ లాంగ్వేజ్ అర్థమవుతుంది అనుకుంటే హెచ్టిఎంఎల్, సిఎస్ఎస్, జావా స్క్రిప్ట్ ఈ లాంగ్వేజెస్ మాత్రమే బ్రౌజర్కి అర్థమవుతాయి అనమాట. సో ఫ్రంట్ ఎండ్ డెవలప్మెంట్లో ఈ లాంగ్వేజెస్ని యూజ్ చేసి వెబ్సైట్స్ అనేవి డిజైన్ చేస్తారు. ఓకే, ఫస్ట్ ఆఫ్ ఆల్ హెచ్టిఎంఎల్. మనం జనరల్గా ఒక వెబ్సైట్ అనేది ఓపెన్ చేసామనుకోండి, దాంట్లో మనం ఏమేమి చూస్తుంటాం, హెడ్డింగ్స్ చూస్తుంటాం, పారాగ్రాఫ్స్ చూస్తుంటాం, బటన్స్ చూస్తుంటాం, ఇమేజెస్ చూస్తుంటాం, టేబుల్స్ చూస్తుంటాం. ఇలాగేంటంటే డిఫరెంట్గా మనం చూస్తూ ఉంటాం. సో ఇలాగా ఒక వెబ్సైట్లో కనిపించే ఏదైతే ఆ కంటెంట్ ఉంటుందో ఆ కంటెంట్ని హెచ్టిఎంఎల్ యూజ్ చేసే చేస్తారనమాట. సింపుల్గా ఈ హెచ్టిఎంఎల్ అనేది ఒక వెబ్సైట్కి స్కెలిటన్ స్ట్రక్చర్ని ఇస్తుంది. ఓకే, సో హెచ్టిఎంఎల్ అంటే అర్థం హైపర్ టెక్స్ట్ మార్కప్ లాంగ్వేజ్. హెచ్టిఎంఎల్ గివ్స్ ద స్కెలిటన్ స్ట్రక్చర్ ఆఫ్ ద వెబ్ పేజ్. ఒక వెబ్సైట్కి స్కెలిటన్ స్ట్రక్చర్ ఇస్తుంది, లైక్ హెడ్డింగ్స్, పారాగ్రాఫ్స్, బటన్స్ ఏంటంటే ఇన్సర్ట్ చేస్తుంది అనమాట ఒక పేజ్లో. ఓకేనా, ఇప్పుడు సిఎస్ఎస్. సో ఈ సిఎస్ఎస్ ఏం చేస్తుందంటే అక్కడ క్రియేట్ చేసిన హెడ్డింగ్, పారాగ్రాఫ్స్, బటన్స్, ఇమేజెస్ వీటన్నిటిని కూడా ఏంటంటే స్టైలింగ్ అనేది చేస్తుంది అనమాట. సింపుల్గా సిఎస్ఎస్ అంటే ఏంటి అంటే క్యాస్కేడింగ్ స్టైల్ షీట్స్. సిఎస్ఎస్ని దేనికి యూజ్ చేస్తారనుకుంటే హెచ్టిఎంఎల్ యూజ్ చేసి మనం క్రియేట్ చేసిన స్కెలిటన్ ఏదైతే మనకుందో ఆ స్కెలిటన్ని అందంగా డిజైన్ చేయడానికి సిఎస్ఎస్ని అయితే యూజ్ చేస్తామన్నమాట. సింపుల్గా చెప్పుకోవాలి అనుకుంటే అక్కడ క్రియేట్ చేసిన హెడ్డింగ్కి మంచి స్టైల్ ఇవ్వడం, అంటే దాని ఒక స్టైల్ మార్చడం, కలర్స్ మార్చడం, సైజెస్ మార్చడం ఇలాగా. ఓకేనా, పారాగ్రాఫ్ ఉంటే పారాగ్రాఫ్ని కొంచెం అందంగా కలర్స్ మార్చేలా చేయడం, ఇమేజెస్ ఉందనుకోండి డిఫరెంట్ సైజెస్లో అడ్జస్ట్ చేయడం. ఓకే, సో బ్యాక్గ్రౌండ్లో కలర్లు పెట్టడం, ఇమేజెస్ పెట్టడం, ఇలా ఏదైతే ఒక స్టైలింగ్ ఉంటుందో ఆ స్టైలింగ్ అంతా కూడా చేసేది ఏంటంటే సిఎస్ఎస్. అలాగే జావా స్క్రిప్ట్, జేఎస్ అంటే జావా స్క్రిప్ట్ అనమాట. ఈ జావా స్క్రిప్ట్ అనేది ఒక బ్రెయిన్ లాంటిది, ఒక హార్ట్ లాంటిది అనమాట ఒక వెబ్సైట్. ఓకే, దానివల్ల హార్ట్ స్ట్రోక్ వాడికి రాదు, వాడి వల్ల ఎదుటోడికి వస్తుంది. ఓకే, సో మన బ్రెయిన్, సో మన హ్యాండ్ అనేది మూవ్మెంట్ అవ్వాలి, లెగ్ మూవ్మెంట్ అవ్వాలి. ఓకే, మనం అటు చూడాలి, ఇటు చూడాలి. ఎలాగైతే మనకి కమాండ్స్ ఇస్తుందో ఒక వెబ్ పేజ్కి ఏంటంటే ఈ జావా స్క్రిప్ట్ అనేది కమాండ్స్ అనేవి ప్రొవైడ్ చేస్తుంది అనమాట. లైక్ బటన్ క్లిక్ చేసినప్పుడు వేరే పేజ్కి మూవ్ అవ్వు, ఆ బటన్ క్లిక్ చేసినప్పుడు ఆర్డర్ అనేది కన్ఫర్మేషన్ అవ్వాలి. ఓకే, సో ఇలా ఏంటంటే డిఫరెంట్ టాస్క్ లాంటివి అనమాట. ఓకే, జావా స్క్రిప్ట్ యాడ్స్ ద ఫంక్షనాలిటీ, ఇంటరాక్టివిటీ అండ్ లాజిక్ టు ద వెబ్ పేజ్. హెచ్టిఎంఎల్ని యూజ్ చేసి మనం ఒక స్కెలిటన్ డిజైన్ చేస్తాం, సిఎస్ఎస్ని యూజ్ చేసి మనం డిజైన్ చేసిన స్కెలిటన్కి అందంగా స్టైలింగ్ అనేది చేస్తాము. ఆ తర్వాత జావా స్క్రిప్ట్ యూజ్ చేసి ఫంక్షనాలిటీ, ఓకే నేను ఇది క్లిక్ చేసినప్పుడు ఇంకొకటి జరగాలి అనే ఫంక్షనాలిటీ ఏదైతే ఉంటుందో అలాంటి ఫంక్షనాలిటీ అనేది మనం జావా స్క్రిప్ట్ యూజ్ చేసి చేస్తామన్నమాట. అర్థమైంది కదా, సో ఎందుకు మనం హెచ్టిఎంఎల్ని యూజ్ చేస్తాం, సిఎస్ఎస్ని యూజ్ చేస్తాం అండ్ అలాగే జావా స్క్రిప్ట్ని యూజ్ చేస్తాం అనేది. ఓకేనా, ఈ ఫ్రంట్ ఎండ్ డెవలప్మెంట్ని ఇంకా ఫాస్ట్ చేయడానికి మనకి ఏంటంటే కొన్ని పాపులర్ ఫ్రేమ్వర్క్స్ అనేవి ఉంటాయి. అందులో మనకి చూసుకుంటే రియాక్ట్, యాంగులర్, వ్యూ జేఎస్, నెక్స్ట్ జేఎస్ ఇలాగేంటంటే మనకి చాలా డిఫరెంట్ ఫ్రేమ్వర్క్స్ అనేవి ఉంటాయి అన్నమాట. ఇందులో మోస్ట్ పాపులర్ మనకి ఏంటంటే రియాక్ట్. ఈ రియాక్ట్ని కూడా డెవలప్ చేసింది ఎవరు అంటే ఫేస్బుక్ వాళ్ళు అనమాట. అసలు ఈ ఫ్రంట్ ఎండ్ ఫ్రేమ్వర్క్స్ అంటే ఏంటని ఒక చిన్నగా ఎగ్జాంపుల్తో అర్థం చేసుకుందాం. లెట్స్ సే మనం మళ్ళీ హౌస్ ఎగ్జాంపులే తీసుకుందాం. ఇప్పుడు మన హౌస్ లోపల కొంచెం డిజైనింగ్గా కావాలనుకుంటే మనం జనరల్గా చేసేది ఏంటిది, ప్లాస్టింగ్ చేయించుకున్న ప్లాస్టింగ్ పైన మంచిగా మనం కలర్ కోటింగ్ అనేది వేస్తాము. మనకు కావాల్సిన కలర్స్ లేకుంటే కావాల్సిన డిజైన్స్ అవన్నీ కూడా మనం చేస్తూ ఉంటాం. బట్ ఇప్పుడు ఇంకా ఏం జరుగుతుంది, చాలామంది జస్ట్ ప్లాస్టింగ్ చేయించేసి ఆ తర్వాత అక్కడ స్టిక్కరింగ్ లాగా మనకి యాడ్ చేస్తూ ఉన్నారు. ఐడియా ఉంటుంది కదా మీకు. సో ఎందుకు అక్కడ మనకి పెయింటింగ్ ఖర్చు అదంతా కూడా మనకి చాలా తగ్గిపోతూ ఉంటుంది కదా. సో అలాగే ఈ ఫ్రంట్ ఎండ్లో ఈ ఫ్రేమ్వర్క్స్ ఏం చేస్తాయంటే ఒక వెబ్సైట్ని మనం ఈజీగా అంటే లైక్ ఎక్కువ కోడ్ అనేది రాయకుండా తక్కువ కోడ్లోనే చాలా ఎఫెక్టివ్గా ఇంటర్ఫేసెస్ అనేవి చాలా ఎఫిషియెంట్గా మనం ఏం చేయొచ్చు అంటే డిజైన్ చేయొచ్చు అనమాట.
సింపుల్గా చెప్పాలంటే ఈ ఫ్రంట్ అండ్ ఫ్రేమ్వర్క్స్ అనేవి ఒక హెచ్టిఎంఎల్కి, సిఎస్ఎస్కి, జావాస్క్రిప్ట్కి సూపర్ పవర్స్ అనేవి ఇచ్చినట్టు. అంటే దాని మీద మనకి ఫాస్ట్గా మనం అప్లికేషన్స్ అయితే డిజైన్ చేయగలం, రెస్పాన్సివ్గా డిజైన్ చేయగలం, ఇంటరాక్టివ్గా యూజర్ చూడగానే ఓకే చాలా బాగుంది నేను యూజ్ చేయడానికి అనే ఫీలింగ్ కలిగించేటట్టుగా ఓకే ఇంటర్ఫేసెస్ని అయితే మనం చాలా ఎఫిషియెంట్గా మనం వీటిని యూజ్ చేసి చేయొచ్చు అనమాట. ఇందులో ఏదో ఒక ఫ్రేమ్వర్క్ని చూస్ చేసుకుంటూ ఉంటారు డెవలపర్స్. అందులో మోస్ట్ పాపులర్ మనకి ఏంటంటే రియాక్ట్. ఓకే, సో కంప్లీట్గా మనకి ఫ్రంట్ ఎండ్ డెవలప్మెంట్ అంటే ఒక ఐడియా అయితే వచ్చింది. ఇప్పుడు బ్యాక్ ఎండ్ డెవలప్మెంట్. సో ఒకసారి బ్యాక్ ఎండ్ డెవలప్మెంట్ కూడా అర్థం చేసుకుందాం. బ్యాక్ ఎండ్ ఈజ్ ద హార్ట్, వితౌట్ ఇట్ ద వెబ్సైట్ ఈజ్ లీగలీ డెడ్. సో ఈ బ్యాక్ ఎండ్ డెవలప్మెంట్ అనేది మనం క్రియేట్ చేసిన వెబ్సైట్కి ఒక హార్ట్ లాంటిది అనమాట. వితౌట్ ఇట్ ద వెబ్సైట్ ఈజ్ లీగలీ డెడ్. సింపుల్గా దీని గురించి ఎలా చెప్పుకోవాలి అనుకుంటే మళ్ళీ మనం హౌస్ ఎగ్జాంపుల్ తీసుకుందాం. ఒక హౌస్లో మనకి ఫ్రంట్ ఎండ్ అంటే ఇప్పుడు ఏం తెలుసు, మనకి ఆ హౌస్ మొత్తం కూడా కన్స్ట్రక్ట్ అయిపోయింది. సో మనం చూస్తే చక్కగా నీట్గా ఇంటీరియర్ డిజైన్ అయితే ఉంది, లోపల మనకి మంచిగా సెల్ఫ్స్ ఉన్నాయి. సో మనం అన్ని చూడగలుగుతున్నాం. ఓకే, సో పెయింటింగ్ వర్క్ కూడా చాలా బాగా జరిగింది. సో మొత్తం ప్లంబింగ్ వర్క్ అదంతా కూడా మనకి జరిగిపోయింది. ఇక్కడ ఈ ఇంటి లోపల మనకి బ్యాక్ ఎండ్ ఏమవుతుంది అంటే మనం ఏదైతే ఆ గోడలు కట్టడానికి యూజ్ చేసిన సిమెంట్ అయినా కావచ్చు, కంకర అయినా కావచ్చు, దాని లోపల ఉండే మనకి ఆ పైప్ సెట్టింగ్ అయినా కావచ్చు, వైర్స్ ఇవన్నీ కూడా మనం ఆ గోడ లోపల నుంచి ఉంటాయి కదా. ఓకే, సో ఐరన్ రాడ్స్ అయినా కావచ్చు, అవేంటి మనకి గోడ లోపల ఉంటాయి, మనకు కనిపించవు. ఓకే, సో బట్ ఏంటంటే అవి ఒక హౌస్ మొత్తం కూడా స్టాండర్డ్గా ఉండడానికి అవే మనకి కారణం కదా. అలాగే ఈ వెబ్సైట్కి కూడా ఏంటంటే ఈ బ్యాక్ ఎండ్ డెవలప్మెంట్ అనేది ఒక హార్ట్ లాంటిది అనమాట. సో ఇది లేకపోతే ఏంటంటే మనకు ఒక వెబ్సైట్ అలాగే ఉంటుంది, బట్ దాంట్లో మనం ఏ వర్క్ అనేది చేసినా కూడా ఏంటంటే జస్ట్ చూడడానికే తప్ప సో దాన్ని కంప్లీట్గా యూజ్ చేసుకోవడానికి అయితే పాసిబుల్ అయితే అవ్వదన్నమాట. సో ఇలా ఈ బ్యాక్ ఎండ్ డెవలప్మెంట్ అనేది ఉంటుంది. దీన్ని కూడా ఒకసారి సింపుల్గా అర్థం చేసుకుందాం, అసలు ఏమేమి యూజ్ చేస్తారు, ఎలా, ఎందుకు అనేది. ఓకే, ఎలాగైతే మనం ఫ్రంట్ ఎండ్ డెవలప్మెంట్లో హెచ్టిఎంఎల్ని, సిఎస్ఎస్ని, జావాస్క్రిప్ట్ని అండ్ అలాగే అదర్ ఫ్రేమ్వర్క్స్ని యూజ్ చేసి మనం ఫ్రంట్ ఎండ్ అప్లికేషన్స్ని బిల్డ్ చేస్తామో, అలాగే బ్యాక్ ఎండ్ అప్లికేషన్స్ని బిల్డ్ చేయడానికి కూడా కొన్ని కాంబినేషన్స్ అనేవి ఉంటాయన్నమాట. ఎలాగైతే హెచ్టిఎంఎల్, సిఎస్ఎస్, జావాస్క్రిప్ట్ ఉన్నాయో అలాగా వాటిల్లో నోడ్.js, ఎక్స్ప్రెస్.js ఇది ఒక కాంబో లాగా చేస్తూ ఉంటారు. అలాగే జావా, స్ప్రింగ్ బూట్, పైథాన్, జాంగో, సో ఇలా ఏంటంటే మనకి డిఫరెంట్ అనేవి ఉంటాయన్నమాట బ్యాక్ ఎండ్ అప్లికేషన్స్ని మనం బిల్డ్ చేయడానికి. మెజారిటీ ఎక్కువగా ఏంటంటే నోడ్ అలాగే ఎక్స్ప్రెస్.jsని యూస్ చేసి బ్యాక్ ఎండ్ అప్లికేషన్స్ని డిజైన్ చేస్తూ ఉంటారు అనమాట. చాలా ఎక్కువ మంది ఈ రెండింటి కాంబినేషన్స్ని యూజ్ చేస్తూ ఉంటారు. సింపుల్గా ఈ బ్యాక్ ఎండ్ మనం అప్లికేషన్స్ అనేవి ఏం చేస్తారు, బ్యాక్ ఎండ్ వాళ్ళు అసలు ఏమి హ్యాండిల్ చేస్తారు అనుకుంటే, లెట్స్ సే మనం ఎగ్జాంపుల్గా అమెజాన్ వెబ్సైట్ అయితే తీసుకున్నాం. అమెజాన్ వెబ్సైట్లో మనకి యూజర్ లాగిన్ ఉంటుంది కదా. సో మనం ఓపెన్ చేసినప్పుడు మన అకౌంట్తో మనం లాగిన్ అవ్వాలి అనుకుంటే మన క్రెడెన్షియల్స్ ఇచ్చేసి మనం లాగిన్ అయితే అవుతాం. ఓకే, సో లాగిన్ అయ్యే టైంలో మన నేము, మన పాస్వర్డ్ ఇవన్నీ కూడా మనకి కరెక్టా కాదా అని చెకింగ్ చేయడానికి డేటాబేస్కి పంపిస్తుంది అనమాట బ్యాక్ ఎండ్ అంతా కూడా. సో అదంతా కూడా మనకి జస్ట్ మనం అక్కడ ఎంటర్ చేస్తాం, అక్కడ చేయగానే సబ్మిట్ కొట్టేస్తాం. ఓకే, మనకి అది బ్యాక్ ఎండ్లో చాలా వర్క్ జరుగుతుంది. లైక్ ఈ యూజర్ నిజంగానే ఉన్నారా లేదా, ఉంటే ఈ పాస్వర్డ్ కరెక్టా కాదా అని చెకింగ్ అంతా కూడా మనకి ఏం జరుగుతుందంటే బ్యాక్ ఎండ్లో వర్క్ అవుతుంది అనమాట. అదంతా మనం చూడలేం. ఓకే, సో ఇలా బిహైండ్ జరిగేది ఏదైతే ప్రాసెస్ ఉంటుందో ఈ ప్రాసెస్ మనకి బ్యాక్ ఎండ్ డెవలప్మెంట్. అలా ఎగ్జాంపుల్స్ మనం తీసుకుంటే యూజర్ లాగిన్ అండ్ అలాగే పేమెంట్స్ రిలేటెడ్గా మనం ఇప్పుడు ఫోన్పే ఇవన్నీ యూజ్ చేస్తుంటాం. ఒక షాప్కి వెళ్ళాం, పే చేసేసాం. ఓకే, ఆటోమేటిక్గా మన అమౌంట్ అనేది మైనస్ అయిపోతుంది, మన బ్యాంక్స్లో కూడా అప్డేట్ అవుతుంది. అవన్నీ కూడా ఏంటంటే బ్యాక్ ఎండ్లో జరుగుతూ ఉంటాయి అనమాట కంప్లీట్గా. సో ఏంటంటే ఫ్రంట్ ఎండ్లో మనం చూస్ చేస్తూ ఉంటాం, ఆటోమేటిక్గా ఏంటంటే వాటికి తగ్గట్టుగా యాక్షన్స్ అన్నీ కూడా బ్యాక్ ఎండ్లో మనకి జరిగిపోతూ ఉంటాయి. ఓకే, అలాగే డేటా స్టోరింగ్, మన దగ్గర ఏదైనా వీడియోస్, ఇమేజెస్ ఇవన్నీ ఉన్నాయి అనుకుంటే మనం స్టోర్ చేసుకుంటుంటాం లైక్ క్లౌడ్స్లో అవన్నీ కూడా. ఓకే, సో అవి స్టోర్ చేసేటప్పుడు సో ఇక్కడ సేవ్ చేయాలి, అక్కడ సేవ్ చేయాలనేది బ్యాక్ ఎండ్లో ప్రాసెసింగ్ అనేది జరుగుతుంది అనమాట. అలాగే ఏపీఎస్ ఇలా ఏంటంటే మనకి మల్టిపుల్గా ఉంటాయి అనమాట బ్యాక్ ఎండ్లోనే. ఓకే, సో అవన్నీ కూడా మనం ఫర్దర్గా అర్థం చేసుకుందాం. బట్ సింపుల్గా బ్యాక్ ఎండ్ అంటే ఏంటంటే ఒక అప్లికేషన్కి సంబంధించిన వర్క్ అంతా కూడా ఓకే, లైక్ ఇలా యూజర్ లాగిన్ అయినా కావచ్చు, పేమెంట్స్ అన్నా కావచ్చు, డేటాని స్టోర్ చేయడం అన్నా కావచ్చు, ఏపీఎస్ కావచ్చు, ఇవన్నీ కూడా మనకి ఆ వెబ్సైట్కి సంబంధించిన బ్యాక్ ఎండ్లో జరుగుతూ ఉంటాయి. సో అది మనం బ్యాక్ ఎండ్ అప్లికేషన్స్ని Node.js అండ్ అలాగే Express.js యూజ్ చేసి మనం చేస్తామన్నమాట. లైక్ ఎలాగైతే ఒక గోడ లోపల కంకరు, సిమెంటు, ఐరన్ ఇవన్నీ కూడా మనకు కనిపించకుండా స్టాండర్డ్గా ఉంటాయో అలా ఈ బ్యాక్ ఎండ్ డెవలప్మెంట్ అనేది ఒక వెబ్సైట్కి బ్యాక్ బోన్ లాగైతే వర్క్ అయితే అవుతుందన్నమాట. క్లియర్? డేటాబేస్ గురించి ఒకసారి అర్థం చేసుకుందాం. సింపుల్గా ఈ డేటాబేస్ గురించి చెప్పాలనుకుంటే మనకి ఇళ్ళు ఉన్నాయి, ఇళ్ళ లోపల మనకి చాలా అందరికీ బీరువాలు అయితే ఉంటాయి. సో బీరువాలో మనం ఏదైనా మనకి ఇంపార్టెంట్ ఫైల్స్ కావచ్చు, మనీ కావచ్చు, జ్యువెలరీ కావచ్చు, ఇవన్నీ దాచిపెట్టడానికి మనకి ఒక లాకర్ అంటూ ఉంటుంది కదా.
ఓకే. సో ఎలాగైతే మనకి ఒక లాకర్ ఉంటుందో ఒక వెబ్సైట్‌కి సంబంధించిన డేటా కూడా. ఓకే. సో అది ఇమేజెస్ అన్నా గావచ్చు, వీడియోస్ అన్నా గావచ్చు, ఫైల్స్ అన్నా గావచ్చు, పీడిఎఫ్స్ అన్నా గావచ్చు, డాక్స్ అన్నా గావచ్చు, ఎనీథింగ్. ఓకే. ఇలా ఏదైతే ఆ వెబ్సైట్‌కి సంబంధించిన డేటా ఉందో, ఆ డేటా అంతా కూడా మనం ఏం చేయాలి, ఒక చోట స్టోర్ చేసుకోవాలన్నమాట. ఏదైతే మనకి స్టోర్ చేసే ఒక లాకర్ ఉందో, ఆ లాకరే మనకి డేటాబేస్. క్లియర్? డేటాబేస్ రిమెంబర్స్ ఎవ్రీథింగ్. ఈవెన్ ద మిస్టేక్స్ యూ విష్ టు ఫర్గెట్. సో డేటాబేస్‌కి ఏంటంటే అన్నీ కూడా దానిలో దాచిపెట్టుకుంటుందనమాట. మనకి ఆ వెబ్‌సైట్‌కి కావాల్సిన ఇన్ఫర్మేషన్ అంతా కూడా ఆ లాకర్. ఒక లాకర్‌లో ఎలాగైతే మనం మన పర్సనల్ థింగ్స్ అన్నీ కూడా మనం దాచిపెట్టుకుంటామో బీరువా లోపల, అలాగా వెబ్‌సైట్‌కి సంబంధించిన డేటా అంతా కూడా ఏంటంటే డేటాబేస్‌లో మనం స్టోర్ చేసుకొని పెట్టుకుంటామనమాట. ఆ డేటాబేస్‌లో ఉన్న డేటాని మనం యాక్సెస్ చేసుకొని మన వెబ్‌సైట్‌లో మనం చూపిస్తూ ఉంటాం. ఎగ్జాంపుల్‌కి అమెజాన్ వెబ్‌సైట్ తీసుకుంటే వాళ్ళేంటంటే చాలా ప్రొడక్ట్స్ అనేవి మనకక్కడ చూపిస్తూ ఉంటారు. గ్రోసరీ అయినా, ఎలక్ట్రానిక్స్ అయినా, క్లాతింగ్స్ అయినా గూడా. ఓకే. అక్కడ ఇమేజెస్ ఉంటాయి. దాని రేట్స్, కాస్ట్ అక్కడ మనం చూసుకుంటే దాని ప్రైస్ ఎంత ఏంటనేది ఉంటుంది. ఓకే. సో ఇలా డిఫరెంట్ మనకక్కడ ఉంటాయి కదా! అవన్నీ గూడా ఏంటంటే డేటాబేస్‌లో స్టోర్ చేసుకొని ఉంటారనమాట. అక్కడ ఇమేజెస్ అన్నా గావచ్చు, వీడియోస్ అన్నా గావచ్చు. ఓకేనా? ఆ డేటాబేస్‌లో స్టోర్ చేసుకొని అవసరమైనప్పుడు వాటిని అక్కడ డేటాబేస్ నుంచి తెచ్చుకొని మనకి చూపిస్తూ ఉంటారు. ఓకే. ఇలా ఈ డేటాబేసెస్ అయితే మనకి ఉంటాయన్నమాట. ఒక లాకర్ లాంటివి. మనకి డేటాబేసెస్ చూసుకుంటే డిఫరెంట్ డేటాబేసెస్ అనేవి ఉంటాయి. మైఎస్‌క్యూఎల్. సో, చాలామంది మీలో పేర్లు విని ఉంటారు. మైఎస్‌క్యూఎల్ అనే ఒక డేటాబేస్, ఒక లాకర్ అనమాట. సింపుల్‌గా గుర్తుపెట్టుకోండి. మాంగోడిబి ఇది కూడా ఒక లాకర్ లాంటిది, ఒక డేటాబేస్. పోస్ట్‌గ్రెస్‌క్యూఎల్ ఓకే. ఇది కూడా ఒక లాకరు. ఒరాకిల్ ఓకేనా? సో, ఇలా ఏంటంటే డిఫరెంట్ డేటాబేసెస్ అనేవి ఉంటాయన్నమాట. ఇందులో పాపులర్‌గా చాలా ఎక్కువగా యూజ్ చేసేవి మైఎస్‌క్యూఎల్, మాంగోడిబి, పోస్ట్‌గ్రెస్‌క్యూఎల్ అలాగే ఒరాకిల్. ఇలా డిఫరెంట్ ఎవరి ప్రాజెక్ట్స్‌కి తగ్గట్టుగా వాళ్ళేంటంటే ఒక్కొక్క డేటాబేస్‌ని చూస్ చేసుకొని దాన్ని లాకర్ లాగా యూజ్ చేసుకుంటూ ఉంటారనమాట వెబ్‌సైట్ కోసం. ఓకే. సో, ఇప్పుడు డిప్లాయ్‌మెంట్ అండ్ అలాగే సెక్యూరిటీ గురించి అర్థం చేసుకుందాం. మనం ఏదైతే వెబ్‌సైట్ క్రియేట్ చేసామో ఆ వెబ్‌సైట్ అందరికీ తెలియాలి. అందరూ దాన్ని యూజ్ చేసుకోవాలనుకుంటే మనం డిప్లాయ్‌మెంట్ అనేది చేయాలన్నమాట. సో, డిప్లాయ్‌మెంట్ చేసినప్పుడు మాత్రమే మనకి మన వెబ్‌సైట్‌ని అదర్స్ చూడగలరు. వాళ్ళు కూడా యూజ్ చేసుకోగలరు, యాక్సెస్ చేసుకోగలరు. సింపుల్‌గా ఇక్కడ చూసుకుంటే ఇఫ్ యువర్ యాప్ వర్క్స్ ఓన్లీ ఆన్ యువర్ ల్యాప్‌టాప్ ఇట్ ఈస్ అఫీషియల్లీ డస్ నాట్ ఎగ్జిస్ట్. అంటే జస్ట్ మనం క్రియేట్ చేసుకున్న మన దాంట్లోనే ఉందనుకోండి యూజ్ లేదు. సో, అదే వేరే వాళ్ళు కూడా యూజ్ చేస్తున్నారనుకోండి దాని నుంచి మనకి రెవెన్యూ జనరేట్ అవ్వడం కావచ్చు. యూజ్ చేసుకోవడం వల్ల సో, మనకి కావాల్సిన థింగ్స్ మనం దాని నుంచి యాక్సెస్ చేసుకోవడం కావచ్చు. లైక్ దట్ అలా మనం వేరే వాళ్ళు యూజ్ చేయాలనుకుంటే మనం మన వెబ్‌సైట్‌ని అయితే డిప్లాయ్‌మెంట్ చేయాలన్నమాట. సెక్యూరిటీ. సో, ఇప్పుడు సైబర్ అటాక్స్ ఇవన్నీ చూస్తూ ఉంటారు కదా చాలామంది. సో, హ్యాకర్స్ అయితే ఉంటూ ఉంటారు కదా! ఓకే. మన డేటాని మనం ఏదైతే లాకర్‌లో పెట్టుకునే డేటా ఉందో, సో, అది హ్యాకర్స్ చేతిలోకి వెళ్ళకుండా మినిమల్ సెక్యూరిటీగా కొన్ని థింగ్స్ అయితే మనం చేసుకుంటామనమాట. మన చేసిన వెబ్‌సైట్, అప్లికేషన్ ఏదైతే ఉందో, సో, అదంతా కూడా సెక్యూరిటీగా ఉంచుకోవాలి. సో, దానికేంటంటే కొన్ని థింగ్స్ అనేవి చూసుకొని, కొన్ని థింగ్స్ అనేవి అప్లై చేస్తారనమాట డిప్లాయ్‌మెంట్ టైంలో అండ్ అలాగే వెబ్‌సైట్ క్రియేషన్ టైంలో. ఓకే. సో, సింపుల్‌గా ఇక్కడ డిప్లాయ్‌మెంట్ అంటే వేరే వాళ్ళు కూడా మనం డిప్లాయ్ చేసినప్పుడు మాత్రమే వేరే వాళ్ళు మన ప్రాజెక్ట్‌ని యూజ్ చేసుకోగలరు. అండ్ సెక్యూరిటీ మనం చేసినప్పుడు ఏంటంటే మనం వెబ్‌సైట్‌కి వేరే వాళ్ళ హ్యాకర్స్‌లోకి మన డేటా అనేది వెళ్ళకుండా మనం సెక్యూర్ అయితే చేసుకోగలమనమాట. సో, దట్ ఈస్ ద డిప్లాయ్‌మెంట్ అండ్ సెక్యూరిటీ. సో, మీకు అర్థమైంది కదా! ఒక ఫుల్ స్టాక్ డెవలపర్ అవ్వాలి అనుకుంటే మనం ఫ్రంట్ ఎండ్, బ్యాక్ ఎండ్, డేటాబేస్ రిలేటెడ్‌గా అన్నీ కూడా మనకి తెలిసి ఉండాలనమాట. సో, అప్పుడు మాత్రమే మనం ఒక ఫుల్ స్టాక్ డెవలపర్ అయితే అవ్వగలం. ఓకే. సో, ఫ్రంట్ ఎండ్‌లో మనం చూసుకుంటే డిస్కస్ చేసినట్టు హెచ్‌టీఎంఎల్, సీఎస్ఎస్, జావాస్క్రిప్ట్ అండ్ అలాగే మనం ఏదో ఒక ఫ్రేమ్ వర్క్ అనేది నేర్చుకుంటామనమాట. చాలామంది ఏంటంటే రియాక్ట్ నేర్చుకోవడానికి చాలా ఇంట్రెస్ట్‌గా ఉంటారు. బ్యాక్ ఎండ్ చూసుకుంటే మనకి నోడ్ జేఎస్ అండ్ అలాగే ఎక్స్‌ప్రెస్ జేఎస్. దాంతో పాటు డేటాబేస్‌ని కూడా ఒకటి చూస్ చేసుకుంటారనమాట. వాళ్ళ ప్రాజెక్ట్ రిక్వైర్మెంట్‌కి తగ్గట్టుగా డిఫరెంట్ డేటాబేస్ నుంచి ఏదో ఒక డేటాబేస్‌ని అయితే చూస్ చేసుకుంటారు. ఇలా ఇవన్నీ కలిపి ఫ్రంట్ ఎండ్‌ని, బ్యాక్ ఎండ్‌ని, డేటాబేస్‌ని, సెక్యూరిటీని, డిప్లాయ్‌మెంట్‌ని అన్నీ కలిపి చేసేవాళ్ళే మనకి ఏమవుతారు అంటే ఒక ఫుల్ స్టాక్ డెవలపర్ అయితే అవుతారనమాట. ఓకే. సో, దీన్ని బట్టి మీకు ఒక ఫుల్ స్టాక్ డెవలపర్ అంటే ఏంటి? దాంట్లో ఏమేమి ఉంటాయి? ఫ్రంట్ ఎండ్, బ్యాక్ ఎండ్ డేటాబేసెస్ వీటి రిలేటెడ్‌గా ఒక క్లియర్ ఐడియా అయితే వచ్చింది అనుకుంటున్నాను. ఐ హోప్. అంటే మనం ఎలాగైతే కోర్స్ అనేది నేర్చుకుంటూ ఉంటామో, అంటే లైక్ ఫ్రంట్ ఎండ్, బ్యాక్ ఎండ్ ఇవన్నీ నేర్చుకుంటూ ఉంటామో, నేర్చుకునే టైంలోనే మనకి ప్రాజెక్ట్స్ చేయడం కూడా చాలా ఇంపార్టెంట్ అనమాట. సో, మీరు ఎంత ఎక్కువగా నేర్చుకునే టైంలో ప్రాజెక్ట్స్ చేస్తారో, అంత ఎక్కువగా మీరు నేర్చుకున్న కాన్సెప్ట్స్ మీకు గుర్తుండడం, వాటిని ఇంప్లిమెంట్ చేయడం అనేది జరుగుతుంది. సో, జనరల్‌గా చాలా ఫ్రెషర్స్ అయితే నేర్చుకునే టైంలో ఇలా పోర్ట్‌ఫోలియో వెబ్‌సైటు, ఈ కామర్స్ స్టోరు, చార్ట్ అప్లికేషను
లైక్ మనకి వాట్సాప్ లాంటి అప్లికేషన్స్ అనమాట. ఓకే. బ్లాక్ ప్లాట్ఫామ్ లాంటిది, అడ్మిన్ డాష్ బోర్డు, ఫుడ్ ఆర్డరింగ్ వెబ్సైట్ లైక్ క్లోన్ చేస్తుంటారు చాలా మంది, స్విగ్గీ, జొమాటో. ఇంకా ఈ కామర్స్ అయితే ఫ్లిప్కార్ట్, అమెజాన్ లాంటి ఇలా క్లోన్స్ అయితే చేస్తుంటారు అనమాట. ఇంకా చాలా ప్రాజెక్ట్స్ ఉంటాయి. అంటే నెట్ఫ్లిక్స్ క్లోన్ అని, ఆ తర్వాత యూట్యూబ్ క్లోన్ అని, ఇలా ఏంటంటే మనకి డిఫరెంట్ ప్రాజెక్ట్స్ అయితే చేస్తుంటారు అనమాట. అవి రియల్ వరల్డ్ ప్రాజెక్ట్స్. సో ఇలాంటి ప్రాజెక్ట్స్ చేసినప్పుడే మీ రెజ్యూమ్కి వెయిటేజ్ అనేది యాడ్ అవుతుంది. సో మీరు ఒక ఇంటర్వ్యూకి వెళ్ళినప్పుడు మీ రెజ్యూమ్ చూసినప్పుడు ఓకే, ఫ్రెషర్గా మీరు ఇలాంటి అప్లికేషన్స్ అన్ని చేస్తారు కాబట్టి మీ మీద ఏంటంటే ఇంటర్వ్యూకి ఒక మంచి ఇంప్రెషన్ అయితే వస్తుంది. మీరు సెలెక్ట్ అయ్యే ఛాన్సెస్ అయితే ఉంటాయి అనమాట. సో ఫుల్ స్టాక్ నేర్చుకునే టైంలో ఎంతైతే మీరు ఎన్ని ప్రాజెక్ట్స్ అయితే చేస్తారో సో మీకు అంత బెనిఫిట్ అయితే అవుతుంది. ప్రాజెక్ట్ బేస్డ్ లెర్నింగ్ ఉండడం అనేది చాలా చాలా ఇంపార్టెంట్ అనమాట. ఓకే. సో ఫైనల్గా మీకు ఒక మోటివేషన్గా చెప్పాలనుకుంటే, సో మీరు నేర్చుకునే టైంలో మీరు పక్క వాళ్ళతో ఒకసారి కంపేర్ అయితే అస్సలు చేసుకోవద్దు. ఓకే. సో డోంట్ కంపేర్ యువర్ సెల్ఫ్ విత్ అదర్స్. ఎందుకంటే నేర్చుకునే టైంలో ఒక్కొక్కరి నాలెడ్జ్ని బట్టి ఒకళ్ళు ముందుగా నేర్చుకోవచ్చు, కొంతమంది వెనక నేర్చుకోవచ్చు. ఒకళ్ళు ఏంటంటే ఒకసారి చూసి నేర్చుకోవచ్చు, ఇంకొంతమంది ఏంటంటే 1 to 2 టైమ్స్ చూడడం వల్ల నేర్చుకోవచ్చు. ఓకేనా. సో అక్కడ నేర్చుకోవడం అయితే జరుగుతుంది. బట్ ఏంటంటే ఒక్కొక్కళ్ళకి కొంచెం టైం అనేది పడుతుంది ఇనిషియల్ లెవెల్లో. ఓకేనా. సో మీరు ఒకరితో కంపేర్ చేసుకొని లైక్ తనేమో నాకంటే ముందు వెళ్ళిపోతున్నాడు, నేను ఇంకా చేయలేకపోతున్నాను, నాకు ఒక్కొక్క క్లాసే 2 టైమ్స్ 3 టైమ్స్ వినాల్సి వస్తుంది, ఒక్కొక్క టెక్నాలజీ నాకు చూసుకుంటే చాలా టైం పట్టేస్తుంది, తను వేరే వాళ్ళేమో నాకంటే ఫాస్ట్గా నేర్చేసుకుంటున్నారు, నేను నేర్చుకోవట్లేదేమో, ఇలాంటి కంపారిజన్స్ మీరు అస్సలు పెట్టుకోవద్దు. ఓకే. సో డోంట్ కంపేర్ యువర్ సెల్ఫ్ విత్ అదర్స్. ఎప్పుడైతే మీరు వేరే వాళ్ళతో కంపేర్ చేసుకుని నేను చేయలేకపోతున్నాను డిసప్పాయింట్ అవుతారో అప్పుడు మీరు ఏంటంటే నేర్చుకోవాలనే ఇంట్రెస్ట్ కూడా వెళ్ళిపోతుంది. ఓకే. సో అందుకోసం మీరు వేరే వాళ్ళతో కంపేర్ చేసుకోవద్దు. సో మీకు ఇనీషియల్ లెవెల్లో మీరు ఏంటి అంటే మీకు టైం పట్టినప్పటికీ కూడా చక్కగా నేర్చుకుంటూ ఉండండి, టైం పెట్టుకోండి. కన్సిస్టెన్సీగా మీరు నేర్చుకోవడం అనేది ఇంపార్టెంట్ అనమాట. సో ఎవ్రీవన్ కోడింగ్ అనేది జర్నీ అనేది డిఫరెంట్గా ఉంటుంది. మనం డిస్కస్ చేసినట్టు ఒకళ్ళు ముందుగా నేర్చుకోవచ్చు, ఒకళ్ళు వెనక్గా నేర్చుకోవచ్చు. కొంతమంది ఏంటంటే నేర్చుకోవాలని ఉంటుంది బట్ ఐటీ వాళ్ళు కాదనమాట. లైక్ వేరే బ్రాంచెస్, వేరే గ్రూప్స్ వాళ్ళు ఉంటారు. ఓకే. సో వాళ్ళకి నేర్చుకోవాలని ఉంటుంది. వాళ్ళు ఏంటంటే 2 టైమ్స్ 3 టైమ్స్ వినాల్సి వస్తుంది. ఓకేనా. సో అలా ఎక్కడ కంగారు పడకండి, డిమోటివేట్ అయితే అసలు అవ్వకండి. ఓకే. సో మీరు కన్సిస్టెన్సీగా ఎంత బాగా నేర్చుకుంటున్నారు అన్నది మాత్రమే మ్యాటర్ అనేది అవుతుంది అనమాట. మీరు 2 టైమ్స్ చూసారా 3 టైమ్స్ చూసారా అనేది నాట్ కౌంట్ అనమాట. ఓకే. సో ఎంత గట్టిగా మీరు నేర్చుకుంటున్నారు అనేది ఇంపార్ట్ అయితే అవుతుంది. ఓకేనా. ఎవ్రీడే కన్సిస్టెన్సీగా మీరు కోడ్ అనేది ప్రాక్టీస్ చేయడం అనేది చాలా చాలా ఇంపార్టెంట్ అనమాట. మీరు ఒకరోజు చేసి 2 టైమ్స్ నా వల్ల కాలేదనేసి వదిలేశారనుకోండి, అక్కడే వెళ్ళిపోతుంది. మీకు ఇనిషియల్గా టైం పట్టినా కూడా ఏంటంటే ఖచ్చితంగా ఎవ్రీడే మీరు ఒక టైం పెట్టుకుని ఆ టైంలో ప్రాక్టీస్ చేయడం అనేది చాలా చాలా ఇంపార్టెంట్. ఓకేనా. సో యూ డోంట్ నీడ్ టు బి గ్రేట్ టు స్టార్ట్, యూ నీడ్ టు స్టార్ట్ టు బి గ్రేట్. సో డెఫినెట్గా ఈ పాయింట్స్ అయితే మైండ్లో అయితే పెట్టుకోండి. వేరే వాళ్ళతో కంపేర్ చేసుకోవద్దు. సో ఒక్కొక్కరి జర్నీ ఒక్కొక్కలా ఉంటుంది. ఏదైనా మీరు టాస్క్ చేసేటప్పుడు దాన్ని డిఫరెంట్ పార్ట్స్గా, స్మాల్ పార్ట్స్గా మీరు ఏంటంటే డివైడ్ చేసుకోండి. ఎవ్రీడే కన్సిస్టెన్సీగా ఫాలో అవుతూ ఖచ్చితంగా నేర్చుకుంటూ ఉండండి టైం పెట్టుకొని. ఇలా మీరు నేర్చుకోగలిగితే ఏంటంటే మీరు ఒక ఫుల్ స్టాక్ డెవలపర్ చాలా అంటే చాలా ఈజీగా అవ్వగలరు. ఓకేనా. సో మన నెక్స్ట్ వీడియోలో మనం ఏం చేయబోతున్నామంటే, చాలా మందికి ఉండే కామన్ డౌట్ ఏంటంటే ఇప్పుడు ఏఐ అనేది చాలా గ్రో అవుతుంది. సో ఏఐ అనేది ఫుల్ స్టాక్ డెవలపర్ని కంప్లీట్గా రీప్లేస్ చేస్తుందా అనేది ఒక పాయింట్ మీద మనం డిస్కస్ చేద్దాం. అలాగే మెర్న్ స్టాక్. సో చాలా మంది మెర్న్ స్టాక్ గురించి కూడా వినే ఉంటారు. ఓకే. సో అసలు మెర్న్ స్టాక్ అంటే ఏంటి అనేది దాని గురించి మనం తెలుసుకుంటాం. ప్రెసెంట్ మెర్న్ స్టాక్ని ఏ కంపెనీస్ అనేవి యూజ్ చేస్తున్నాయి అనేది మనం తెలుసుకుంటాం. మెర్న్ స్టాక్ని మనం నేర్చుకోవడం వల్ల ఎన్ని బెనిఫిట్స్ ఉన్నాయి ఏంటి అనేది కూడా మనం చూస్తాం. సో మెర్న్ స్టాక్ అనేది కూడా మనకు ఒక ఫుల్ స్టాక్ అనమాట. ఫుల్ స్టాక్లో మనకి ఏంటంటే డిఫరెంట్ స్టాక్స్ అనేవి ఉంటాయి. ఓకేనా. సో దాంట్లో మెర్న్ స్టాక్ అనేది చాలా చాలా పాపులర్. మనకి ఎందుకు ఏంటి అనేది కూడా మనం తెలుసుకుందాం. అలాగే ఈ ఫుల్ స్టాక్లో ఈ మెర్న్ స్టాక్ మనం నేర్చుకోవడం వల్ల 2026లో కూడా జాబ్స్ అనేవి ఎలా క్రియేట్ అవుతున్నాయి ఈ టెక్నాలజీలో ఏంటని అది కూడా తెలుసుకుందాం. సో అలాగే అసలు ఈ ఫుల్ స్టాక్లో ఈ మెర్న్ స్టాక్ మనం డెవలపర్ అవ్వాలి అనుకుంటే అసలు ఏమేమి థింగ్స్ అనేవి మనం నేర్చుకోవాలి అనేది కంప్లీట్గా మనం నెక్స్ట్ వీడియోలో మనం తెలుసుకుందాం. ఓకేనా. సో మనం ఏంటంటే మన కోడ్ కేక ఛానల్లో కంప్లీట్ మెర్న్ స్టాక్ సిరీస్ అనేవి తీసుకురాబడుతున్నాం అనమాట. అది కూడా ఏంటంటే కంప్లీట్ ప్రాజెక్ట్ బేస్డ్ లెర్నింగ్. మీకు HTML నుంచి తీసుకొని రియాక్ట్ జేఎస్ వరకు ఫ్రంట్ ఎండ్ అయితే, బ్యాక్ ఎండ్ అయితే మీకు నోడ్ జేఎస్ నుంచి స్టార్ట్ చేసుకొని మాంగోడిబి వరకు ఒక కంప్లీట్ ఫుల్ స్టాక్ అప్లికేషన్ డిజైన్ చేసేంత వరకు కూడా ఎంతైతే మీకు స్టఫ్ అనేది కావాలో అంత స్టఫ్ని మనం తీసుకురాబోతున్నాం అనమాట. సో బయట చూసుకుంటే మనకి ఫుల్ స్టాక్ నేర్చుకోవాలని చాలా మంది ఉంటుంది, కానీ చాలా మంది అఫోర్డ్ చేయలేకపోవడం వల్ల హైదరాబాద్స్, బెంగళూరు లాంటి సిటీస్కి వెళ్ళి అక్కడ మనీ
పే చేసి నేర్చుకోలేకపోవడం వల్ల చాలామంది సఫర్ అవుతూ ఉంటారు. సో అలాంటి వాళ్ళ కోసం మనం ఇంత కంటెంట్ని తీసుకురాబోతున్నాం అనమాట. సో మాకేంటంటే మీ సపోర్ట్ అనేది కావాలి డెఫినెట్లీ. సో మీ సపోర్ట్ ఉంటే నాట్ ఓన్లీ మనం ఫుల్ స్టాక్, సో ఏఎంఎల్, డేటా సైన్స్, ఇంకా ఏంటంటే ఇలా చాలా అందరు నేర్చుకోవాల్సిన టెక్నాలజీస్ అన్నీ కూడా మనం మన ఛానల్లో మనం రోల్ అవుట్ అయితే చేయబోతున్నాం అనమాట. సో మీ నుంచి అయితే మాకు మంచి సపోర్ట్ అనేది కావాలి. సో మీరు మంచిగా మాకు సపోర్ట్ చేస్తున్నారని అయితే అనుకుంటున్నాను. ఐ హోప్. సో ఈ వీడియో మీకు డెఫినెట్గా నచ్చిందని అనుకుంటాను. సో నచ్చితే ఒక లైక్ అయితే ఇవ్వండి. ఎవరైతే ఫుల్ స్టాక్ డెవలప్మెంట్ నేర్చుకోవాలనుకుంటుంటారో వాళ్ళకి మన వీడియోని షేర్ చేయండి. మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా ఇలాంటి మంచి వీడియోస్ మనం మన ఛానల్లో తీసుకురాబోతున్నాం అనమాట. ఓకేనా? సో మీ అందరికీ ఆల్ ది బెస్ట్.